हेलो नमस्ते వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్ మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ మన థర్డ్ సిరీస్ లో 84th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ సో ఈ వీడియోలో మనము సర్కిల్ యొక్క సెక్టార్ అంటే ఏంది సర్కిల్లో ఒక పార్ట్ సో ఆ పార్ట్కి మనము సెంట్రాయిడ్ లొకేట్ చేయాలి అంటే ఏంది మనము సెంట్రాయిడ్ కనుక్కోవాలి సో ఈ వీడియోలో మనము ఈ సెక్టార్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కుంటామో డీటెయిల్గా చూద్దాము ఓకేనా సో ఇప్పుడు మనము ఈ సెక్టార్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాము ఓకే జనరల్గా ఒక ఫిగర్కి అంటే ఒక 2D ఫిగర్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంది ఆ ఫార్ములా వచ్చేసి ఏంది సెంట్రాయిడ్ ఆఫ్ ప్లేన్ ఏరియా ఇస్ గివెన్ బై x bar is equals to integral x dA by a, y bar is equals to integral y dA by a. సో ఇది వచ్చేసి స్టెప్ 1 వెరీ ఇంపార్టెంట్ సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనము సెంట్రాయిడ్ కనుక్కునే ముందు ఒక స్టెప్ చెక్ చేసుకోవాలి అది ఏంటంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ సో ఏ షేప్కైనా మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఆ షేప్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అసలు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంది ఒక్కసారి మీకు అర్థం కావాలంటే చూడండి ఇక్కడ నేను ఒక యాక్సిస్ కన్సిడర్ చేస్తున్నా x'(x) ఓకే ఇప్పుడు ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని నేను ఈ షేప్ని డివైడ్ చేయడం అంటే కట్ చేయడం సో కట్ చేస్తే ఏమొస్తుంది చూడండి మీరు ఓకే ఓకే ఇప్పుడు ఈ లైన్ని బేస్ చేసుకొని నేను ఈ షేప్ని కట్ చేస్తే మీకు ఏమొచ్చినాయి 2 షేప్స్ వచ్చినాయా లేదా ఈ 2 షేప్స్ ఎట్లున్నాయి చెప్పండి మీరు ఈ 2 షేప్స్ సిమిలర్ ఉన్నాయా లేదా సిమిలర్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని మీరు ఒక షేప్ని n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్కి డివైడ్ చేయగలిగితే దాన్ని మనము యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాము ఇంకా మీకు అర్థం కాకపోతే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నా నేను ఈ ట్రయాంగిల్కి నేను మధ్యలో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనుకుంటున్నా సో ఇది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కాదా ఎట్లా చెక్ చేస్తాం సింపుల్ అబౌట్ దిస్ యాక్సిస్ యూ హ్యావ్ టు డివైడ్ ద ట్రయాంగిల్ డివైడ్ చేసిన మీరు డివైడ్ చేసిన తర్వాత చూడండి ఈ షేప్ సేమ్ కాదు సిమిలర్ అంటే చూడడానికి కొంచెం ఒకేలాగా ఉన్నాయా లేదా డైరెక్షన్ డిఫరెంట్ ఉంది దీనికి హైపోటెన్యూస్ ఇట్ సైడ్ ఉంది దీనికి హైపోటెన్యూస్ అట్ సైడ్ ఉంది సింపుల్ ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ బట్ హైపోటెన్యూస్ లెఫ్ట్ సైడ్ ఉంది దానికి హైపోటెన్యూస్ రైట్ సైడ్ ఉంది సో అవి సిమిలర్ సో అట్లా మనము అబౌట్ వన్ యాక్సిస్ ఇఫ్ వి డివైడ్ ఎ షేప్ అబౌట్ ఎ పర్టికులర్ యాక్సిస్ అండ్ ఇఫ్ వీ కెన్ డివైడ్ ద షేప్ ఇంటూ n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్ దెన్ ద యాక్సిస్ ఇస్ సెట్ టు బి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఆ యాక్సిస్ని మనం ఏమంటాం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని అంటాం క్లియరా సో ఇక్కడ ఇప్పుడు ఈ x'' అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీయా కదా ఎస్ సో మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఆ కాన్సెప్ట్ ఏంది ఎక్స్క్యూజ్ మీ ఆ కాన్సెప్ట్ ఏంది చెప్పండి సెంట్రాయిడ్ అనేది ఇట్లాంటి సింపుల్ ఫిగర్స్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద ఉంటుంది అంటే దాని అర్థమైంది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద సెంట్రాయిడ్ అనేది లై అవుతుంది ఇట్లాంటి సింపుల్ ఫిగర్స్కి సర్కిల్కి కానీ సెమీ సర్కిల్కి కానీ క్వార్టర్ సర్కిల్కి కానీ ఒకవేళ ఆ ఫిగర్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఆ షేప్ యొక్క ఆ ఫిగర్ యొక్క సెంట్రాయిడ్ అనేది ఆ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీదనే ఉంటుంది సో ఇక్కడ x'' వచ్చేసి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ సో దీని మీదనే సెంట్రాయిడ్ ఉంటుంది అంటే మనం జస్ట్ x బార్ కనుక్కుంటే చాలు ఎందుకంటే x యాక్సిస్ మీద ఉంది కాబట్టి సో y బార్ కనుక్కొని అవసరం లేదు y బార్ ఎంత ఆటోమేటిక్గా 0 అయిపోతుంది క్లియర్గా అర్థమైందా సో ఇప్పుడు సింపుల్గా ఈ స్టేట్మెంట్ చూడండి సిన్స్ సెక్టార్ ఆఫ్ సర్కిల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అబౌట్ x'' యాక్సిస్ దేర్ ఫోర్ ద సెంట్రాయిడ్ ఆఫ్ సెక్టార్ ఆఫ్ సర్కిల్ లైస్ ఆన్ x'' యాక్సిస్ సో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే ఓకేనా సో ఇప్పుడు మనం x బార్ కనుక్కుంటే చాలు సో x బార్ ఫార్ములా ఏంది x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x dA by a ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో ఉన్న టర్మ్స్ని అర్థం చేసుకోవాలి అండ్ తర్వాత ఈ టర్మ్స్ని ఎట్లా కనుక్కోవాలో చూద్దాం ఫస్ట్ x అంటే ఏందో చూడండి x అంటే సింపుల్ ఇక్కడ మీకు ఒక ఎలిమెంట్ తీసుకున్నా చూడండి ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నా సెక్టార్లో ఆ ఎలిమెంట్ యొక్క సెంట్రాయిడ్ వచ్చేసి ఇక్కడ పాయింట్ చేసుకుంటారు అంటే ఆ ఎలిమెంట్ యొక్క సెంటర్ వచ్చేసి ఇది సో ఇప్పుడు x అంటే ఏంటంటే ఈ y యాక్సిస్ ఏదైతుందో చూడండి ఈ y యాక్సిస్ ఏదైతుందో y యాక్సిస్ నుంచి
వై యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి మధ్యలో, అంటే ఈ ఎలిమెంట్ యొక్క సెంట్రాయిడ్కి అండ్ వై యాక్సిస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ నేను ఎక్స్ అని అంటాను. సిమిలర్గా ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ ఎలిమెంట్ యొక్క సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ని ఏమంట వై అని అంట. క్లియర్గా అర్థమైందా? ఎక్స్ అంటే ఏందో ద డిస్టెన్స్ బిట్వీన్ వై యాక్సిస్ అండ్ ఎలిమెంట్ ఏరియా సెంట్రాయిడ్. నెక్స్ట్ డిఏ అంటే ఏంది? మనం ఏదైతే ఎలిమెంటల్ ఏరియా తీసుకున్నామో చూడండి, ఏదైతే ఎలిమెంటల్ ఏరియా తీసుకున్నామో దాని యొక్క ఏరియా. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఏంది? ఈ టోటల్ సెక్టార్ ఏదైతుందో దాని యొక్క ఏరియా. ఓకే, క్లియర్గా అర్థమైందా? ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఆల్రెడీ డిస్కస్ చేసినాము ఏంటంటే ఇట్లాంటి వాటికి మనము సెంట్రాయిడ్ ఫార్ములా ఇది ఏదైతుందో ఎట్లా సాల్వ్ చేస్తాము, ఎలిమెంటల్ ఏరియా ఏది తీసుకుంటాము, ఏ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాము, ఇవన్నీ నేను నాకు మా ప్రీవియస్ వీడియోలో ఇంటిగ్రేషన్ టెక్నిక్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. చూడండి, ఇట్లాంటి ఫిగర్స్ ఎప్పుడైతే వస్తాయో సర్క్యులర్ రీజియన్ ఫిగర్స్ అంటే సెమీ సర్కిల్, క్వార్టర్ సర్కిల్, సెక్టార్, ఇంకా సర్క్యులర్ రీజియన్స్ ఇన్వాల్వ్ అయిన ఏ ఫిగర్ అయినా ఏ షేప్ అయినా మనకి ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాం? మనము పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాము. పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంది? అందులో కోఆర్డినేట్స్ ఏముంటాయంటే ఆర్ ఇంకా టీటా ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీనికి మనము పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటున్నాము అండ్ అది క్లియర్గా అర్థమైపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఎలిమెంట్ ఏరియా ఉందో అది ఎలిమెంట్ ఏరియా ఏ షేప్ తీసుకుంటాము? చూడండి, ఆ ఎలిమెంట్ ఏరియా వచ్చేసి మనము రెక్టాంగిల్ షేప్ తీసుకుంటాము. ఏ షేప్ తీసుకుంటాము? రెక్టాంగులర్ షేప్ కన్సిడర్ చేస్తాము. అది బాగుంది. ఇప్పుడు ఆ రెక్టాంగులర్ షేప్కి డైమెన్షన్స్ ఎంత వాల్యూస్ ఉంటాయి? కాన్స్టెంట్. మీరు సర్క్యులర్ రీజియన్స్ ఇన్వాల్వ్ అయిన ఏ షేప్కైనా ఇదే రెక్టాంగులర్ ఎలిమెంట్ తీసుకుంటాము అండ్ ఇవే డైమెన్షన్స్ తీసుకుంటాము. ఆ డైమెన్షన్స్ వచ్చేసి ఏంటంటే ఆర్డి టీటా వచ్చేసి లెంత్, డిఆర్ వచ్చేసి బ్రెత్. ఓకే, సో టోటల్ ఏరియా ఎంత? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంది? లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో డిఏ ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఎంత? ఆర్డి టీటా ఇంటూ డిఆర్. సో ఆర్డి టీటా ఇంటూ డిఆర్. సో ఏమంటారు? ఏరియా ఆఫ్ ద ఎలిమెంటల్ ఏరియా కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏ. సో ఏ అంటే ఏంది? ఏరియా ఆఫ్ ది సెక్టార్. సో ఏరియా ఆఫ్ ద టోటల్ సెక్టార్ వచ్చేసి ఏ. ఓకే, ఇప్పుడు మనకి డిఏ వాల్యూ వచ్చింది అండ్ ఇప్పుడు మనకి డిఏ వాల్యూ కనుక్కున్నాము, ఏ వాల్యూ కూడా ఏందో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎక్స్ గురించి తెలుసుకున్నాం కానీ ఎక్స్ వాల్యూ తెలియదు మనకి. ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కుంటామో చూడండి, సింపుల్. ఇప్పుడు వై యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి ఎంత డిస్టెన్స్? ఎక్స్. సిమిలర్గా ఎక్స్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత? వై. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఈ సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత అంటే ఆర్. ఓకే, సెంటర్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత? ఆర్. ఓకేనా? అండ్ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ టోటల్ సెక్టార్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? టీటా. చూడండి ఇక్కడ టీటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇదే ఫిగర్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను. చూడండి, వై యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి ఎక్స్ డిస్టెన్స్, ఎక్స్ యాక్సిస్ నుంచి వై అండ్ సెంటర్ నుంచి సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్ ఆర్ అండ్ ఈ టోటల్ సెక్టార్ అనేది ఎక్స్ యాక్సిస్తో టీటా మేక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేస్తున్నా. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేస్తే చూడండి, ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నా అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఏబిసి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి నేను సైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఆర్. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. సిమిలర్గా కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ కూడా వచ్చింది. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనుకున్నాము, డిఏ వాల్యూ అనుకున్నాము. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ సెక్టార్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? నేను మీకు ఆల్రెడీ చెప్పినాం, మనము ఇంటిగ్రేషన్ టెక్నిక్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు. సో మనం ఏమనుకున్నాము? సర్క్యులర్ రీజన్స్ ఇన్వాల్వ్ అయిన ఫిగర్స్ ఏవైనా ఉన్నా వాటి యొక్క ఏరియాని మనం ఎట్లా కనుక్కుంటాం అంటే సింపుల్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎలిమెంటల్ ఏరియాలో మీకు ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? 2 వేరియబుల్స్ అంటే ఇది డి ఉంటే టీటా పక్కన డి ఉంది, అదొక వేరియబుల్. ఆర్ పక్కన డి ఉంది. సో ఏ ఆల్ఫాబెట్స్ పక్కన డి ఉంటుందో అవి వేరియబుల్స్. చూడండి, డి టీటా డిఆర్ ఈ 2 వేరియబుల్స్ కాబట్టి ఇప్పుడు నాకు ఏరియా కనుక్కోవాలంటే నేను ఏం చేయాలి? ఈ ఎలిమెంటల్ ఏరియాని 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సింపుల్. ఇంటిగ్రేషన్ అంటే ఏంది? ఇట్లాంటి పార్ట్స్ని మీరు మొత్తం యాడ్ చేసినారు అనుకోండి, టోటల్ ఏరియా వచ్చేస్తుంది. సో ఒక పార్ట్ తీసుకున్నా దీన్ని ఇంటిగ్రేట్ చేసినారు అనుకోండి, ఇంటిగ్రేషన్ అంటే ఏంది? సమ్మేషన్.
సమ్మేషన్ ఇట్లాంటి పార్ట్స్ని మొత్తం యాడ్ చేసినాను అనుకోండి, నాకు వచ్చేది టోటల్ ఏరియా. సో ఈ పార్ట్ని నేను ఏదైతే ఎలిమెంటల్ ఏరియా ఉందో ఆ ఎలిమెంటల్ ఏరియాని 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి, ఎందుకంటే నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -α టు α ఇంటిగ్రల్ 0 టు r r dθ dr. మీరు చూసుకున్నట్టయితే దీన్ని ఇంకా కొంచెం ఇక్కడ చూడండి, ఏ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dA. అంటే నాకు టోటల్ ఏరియా కావాలంటే జస్ట్ ఆ ఎలిమెంటల్ ఏరియాని ఇంటిగ్రేట్ చేస్తే నాకు టోటల్ ఏరియా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. ఇది బాగుంది. అయితే ఇప్పుడు లిమిట్స్ ఎట్లా తీసుకుర్రు, 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, 2 ఇంటిగ్రల్స్కి లిమిట్స్ ఎట్లా తీసుకురు అంటే, ఒక ఇంటిగ్రల్ ఏమో ఎక్స్ యాక్సిస్ ఇంటిగ్రల్ తీసుకోవాలి, ఒక ఎక్స్ యాక్సిస్ లిమిట్స్ తీసుకోవాలి, ఒక ఇంటిగ్రల్కి ఏమో వై యాక్సిస్ లిమిట్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లిమిట్స్ ఏంది చెప్పండి. ఈ సెక్టార్కి మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, 0, మ్యాక్సిమం ఎంత సెక్టార్ వాల్యూ r, దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్. అండ్ వై యాక్సిస్లో చూసుకున్నట్టయితే ఈ వాల్యూ ఎంత, -α. పాజిటివ్ యాక్సిస్లో పాజిటివ్ వై యాక్సిస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత, -α. నెగిటివ్ యాక్సిస్లో నెగిటివ్ వై యాక్సిస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత, -α. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ -α టు α ఇంటిగ్రల్ 0 టు r r dθ dr. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా? సింపుల్. ఇక్కడ మనము డబల్ ఇంటిగ్రల్ని ఎట్లా సాల్వ్ చేయాలి? సింపుల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలి, లోపల ఉన్న ఇంటిగ్రల్ని. సో లోపల ఉన్న ఇంటిగ్రల్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు r. ఓకే, r dr ఇంటిగ్రేట్ చేసిన తర్వాత దాని లిమిట్స్ అప్లై చేయాలి. దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఇంటిగ్రల్ -α టు α అంటే θ. సో విత్ రెస్పెక్ట్ టు dθ ఇంటిగ్రేట్ చేసి దాని లిమిట్స్ అప్లై చేయాలి. సో సింపుల్, అర్థమైందా? సో నేను అదే చేస్తున్నా. ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఏది ఫస్ట్ ఇంటిగ్రల్ అయింది, ఇంటిగ్రల్ 0 టు r r dr. సో అది ఏ ఫార్మాట్లో ఉంది, ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్మాట్లో ఉంది. ఫార్ములా ఏంది, x పవర్ n+1 బై n+1 ప్లస్ c. సో r పవర్ 1+1 r పవర్ 2 బై n+1 1+1 2. వన్స్ మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత లైన్ ఇంటిగ్రల్ పెట్టేసుకోవాలి. ఇంటిగ్రేషన్ నుంచి లైన్ ఇంటిగ్రల్ పెట్టేసుకోవాలి. సో ఇంటిగ్రల్ -α టు α లైన్ ఇంటిగ్రల్ 0 టు r r²/2 dθ. తర్వాత లిమిట్స్ అప్లై చేస్తున్నాం. లిమిట్స్ ఎట్లా అప్లై చేస్తాము, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఏంది R²/2 మైనస్ లోవర్ లిమిట్ ఏంది 0, 0 పెడితే 0 అయిపోతుంది, ఇంటూ dθ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు ఈ R²/2ని బయట రాసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు అది కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఈ ఇంటిగ్రల్ని తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు dθ ఇంటిగ్రల్ చేయాలి. ఓకే, సో R²/2 బయటకు వచ్చిన తర్వాత R²/2 ఇంటిగ్రల్ -α టు α dθ. సో ఇంటిగ్రల్ కాన్స్టెంట్, లేకపోతే ఇంటిగ్రల్ dθ ఈజ్ ఈక్వల్స్ టు θ ప్లస్ c. సో ఇంటిగ్రల్ dθ అంటే ఏంది, θ. వన్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత లైన్ ఇంటిగ్రల్ అయిపోతుంది. లైన్ ఇంటిగ్రల్ -α టు α θ. సో R²/2 ఇంటూ లిమిట్స్ అప్లై చేయి, ఆల్ఫా -α. సో R²/2 ఇంటూ 2r²α/2 2 క్యాన్సిల్ R²α. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసుకున్నాము, మనము ఎక్స్ బార్ ఫార్ములా ఏదైతుందో అది సాల్వ్ చేయడం స్టార్ట్ చేసినాం. అందులో మనము ఏ వాల్యూని కనుక్కున్నాము. సో ఇంకా మనం ఏమనుకోవాలి, ఇంటిగ్రల్ xdA కనుక్కోవాలి. ఓకేనా? సో ఇంటిగ్రల్ xdAని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకే, మనకి ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఉంది, డిఏ వాల్యూ కూడా ఉంది. ఇందాక మనము ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము, వై వాల్యూ కనుక్కున్నాము, డిఏ వాల్యూ కూడా కనుక్కున్నాము. సో జస్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇంటిగ్రల్ xdA ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -α టు α ఇంటిగ్రల్ 0 టు r r cos θ r dr dθ. సో ఇక్కడ ఒక్క ఇంటిగ్రల్ ఉంది, మళ్ళీ ఇక్కడ రెండు ఇంటిగ్రల్ ఎందుకు వచ్చినాయి అనేది మీ డౌట్. నేను ఆల్రెడీ మీకు చెప్పిన, మనం ఎప్పుడైతే ఏని సాల్వ్ చేస్తున్నామో, ఏని సాల్వ్ చేసేటప్పుడు డిఏలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఏలో మనకి చూడండి, డిఏలో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, dr dθ. అంటే దాని అర్థమైంది, ఎప్పుడైతే మనకి 2 వేరియబుల్స్ ఉంటాయో మనము డబుల్ ఇంటిగ్రల్ తీసుకోవాలి. ఒకవేళ సింగిల్ వేరియబుల్ ఉంటే సింగిల్ ఇంటిగ్రల్ తీసుకోవాలి. అందుకే నేను డబుల్ ఇంటిగ్రల్ తీసుకున్నా. అండ్ ఈ లిమిట్స్ కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ లిమిట్స్, ఇది వచ్చేసి వై యాక్సిస్ లిమిట్స్. సో ఇంటిగ్రల్ xdA ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -α టు α ఇంటిగ్రల్ 0 టు r r ఇంటూ r ఎంత r² cos θ dr dθ. సో ఇప్పుడు ఈ 2 ఇంటిగ్రల్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆల్రెడీ అది కూడా చూసినాం. సింపుల్, ఫస్ట్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేసి దాని లిమిట్స్ అప్లై చేయాలి. దాని తర్వాత సెకండ్ ఇంటిగ్రల్ సాల్వ్ చేసి సెకండ్ ఇంటిగ్రల్ లిమిట్స్ని అప్లై చేయాలి. సో
సో ఫస్ట్ ఇంటిగ్రల్ లిమిట్స్ చూడండి 0 to r ఉంది, అంటే దాని అర్థమైంది వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ -α to α ఉంది, అంటే యాంగిల్. వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు టీటా, అంటే కాస్ టీటాని ఇంటిగ్రేట్ చేయాలి సెకండ్ ఇంటిగ్రేషన్లో. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఏంది చూడండి, ఇంటిగ్రల్ 0 to r r² dr ఉంది. r² అంటే ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ x⁻n dx ఇది ఈక్వల్స్ టు x⁻n+1/n+1. సో ఫార్ములా అప్లై చేస్తే నాకు ఏమొచ్చింది, ఇంటిగ్రల్ -α to α లైన్ ఇంటిగ్రల్ 0 to r క్యాపిటల్ R. ఎందుకు, వన్స్ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత దాన్ని లైన్ ఇంటిగ్రల్ లెక్క రాసుకోవాలి. లైన్ ఇంటిగ్రల్ 0 to R r³ cos θ dθ. సో దాని తర్వాత ఏం చేయాలి, లిమిట్స్ అప్లై చేయాలి. సో లిమిట్స్ ఎట్లా అప్లై చేస్తాము, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఇక్కడ మనకు అప్పర్ లిమిట్ ఏముంది, క్యాపిటల్ R³ మైనస్ లోవర్ లిమిట్ ఏంది 0. సో 0/something 0, సో మొత్తానికి 0 వస్తుంది, ఇంటూ కాస్ θ dθ. దాని తర్వాత ఏం చేస్తున్నా, సింపుల్ ఈ r³/3ని బయటికి తీసుకొచ్చేస్తున్నా. సో మనకి ఏముంటుంది, r³/3ని బయటికి తీసుకొస్తే r³ ఇంటూ ఇంటిగ్రల్ -α to α cos θ dθ. ఇక్కడ క్లియర్గా అర్థమైందా. సో ఒక ఇంటిగ్రల్ సాల్వ్ చేసినాం, రిమైనింగ్ ఇంకో ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలి. ఇంకో ఇంటిగ్రల్ చూడండి ఏ ఫార్మాట్లో ఉంది, ఇంటిగ్రల్ cos θ = sin θ + c. సో ఇంటిగ్రల్ cos θ ఎంత చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ cos θ సాల్వ్ చేస్తే ఏమొచ్చింది మనకి r³/3, ఇంటిగ్రల్ cos θ ఎంత sin θ. సో వన్స్ ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్ ఇంటిగ్రల్ పెట్టుకోవాలి. లైన్ ఇంటిగ్రల్ -α to α sin θ. సో ఇంటిగ్రల్ xdA r³/3 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ sin α మైనస్ sin ఆఫ్ -α. ఓకే, ఇంటిగ్రల్ xdA r³/3 sin α sin ఆఫ్ -α అంటే మైనస్ sin α. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ sin α. ఇంటిగ్రల్ xdA r³/3 ఇంటూ sin α ప్లస్ sin α ఎంత 2 sin α. సో మొత్తానికి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మనకి ఇంటిగ్రల్ xdA ఎంత వచ్చింది, r³/3 ఇంటూ 2 sin α. ఏ ఎంత వచ్చింది, ఇందాక మనం చూసినాం 3α r². సో x⁻ ఇంటిగ్రల్ xdA/a సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్స్ అయినాయి చూడండి. r² ఇందులో ఉన్న r² క్యాన్సిల్ అయితే మనకు మొత్తానికి ఏం మిగిలింది, 2r sin α/3α. సో y⁻ ఎందుకు కనుక్కుంటా అంటే మనము యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ యూజ్ చేసి సెంట్రాయిడ్ అనేది x యాక్సిస్ మీదనే లై అవుతుందని ప్రూవ్ చేసినాం. అంటే సెంట్రాయిడ్ x యాక్సిస్ మీద ఉందంటే y యాక్సిస్ వాల్యూ ఎంత 0, అందుకే మనం ఓన్లీ x⁻ కనుక్కుంటున్నాము. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా ఏ విధంగా మీకు కొంచెం సప్లిమెంట్ చేసిన యూజ్ అయినా తెలుసు కదా ఏం చేయాలో, రైట్.